ఫోర్సైట్స్ టీవీ. తన జీవితం అంతా ఉద్యోగంతో బిజీగా గడిపిన 75 ఏళ్ల మహిళ 2 ఏళ్లుగా రేయింబవళ్లు ఎడతెరపలేని దగ్గుతో బాధపడుతోంది. ఎంతమంది డాక్టర్ల దగ్గరకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. దగ్గు కారణంగా తన వెన్ను ఆపరేషన్ వాయిదా పడింది. కొన్నిసార్లు దగ్గుతో ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతోంది. డాక్టర్లు ఎన్ని మందులు వాడినా, ఎన్ని టెస్టులు చేసినా ఆ మహిళ బాధ నివారణ జరగడం లేదు. అలా 2 ఏళ్లు గడిచిపోతుండగా ఒకరోజు తను తీయించుకున్న ఎక్స్రే ల్యాబ్ నుంచి ఫోన్ వచ్చింది. ఊపిరితిత్తుల్లో తేడా ఉంది, వెంటనే డాక్టర్ను కలవండి అని వారు చెప్పారు. వారు చెప్తుంది వింటున్న ఆమెకు గుండె వేగంగా కొట్టుకుంది. వెంటనే కుర్చీలో కూలబడింది. అసలు ఏం జరిగిందో తెలుసా? న్యూయార్క్ సిటీని కోవిడ్-19 పాండమిక్ చుట్టుముట్టడంతో ఆమె మన్హట్టన్ నుంచి ఒక మారుమూల గ్రామానికి వచ్చింది. వచ్చిన కొన్ని వారాలలో ఆమెకు దగ్గు సమస్య వచ్చింది. ఆసుపత్రులన్నీ కోవిడ్ పేషెంట్లతో నిండి ఉన్నాయి. ఆ సమయంలో ఈమెకు ట్రీట్మెంట్ ఇచ్చేవారే కరువయ్యారు. ఒకసారి పీహెచ్కు వెళ్లారు. ఆమెకు కోవిడ్ టెస్ట్, ఎక్స్రే తీశారు. 2 నార్మల్గానే ఉన్నాయి. దీంతో బెడ్పై పిల్లోను మార్చాల్సిందిగా డాక్టర్ కోరారు. వాటి వల్ల ఎలర్జీతో దగ్గు వస్తుందన్న అనుమానంతో ఆ డాక్టర్ ఆ సజెషన్ ఇచ్చారు. అయినప్పటికీ దగ్గు ఏమాత్రం తగ్గలేదు. ఇదివరకులో ఆమె తన పెంపుడు కుక్కతో వాకింగ్కు వెళ్తుండేది. ఇప్పుడు 2 అడుగులు కూడా వేయలేకపోతోంది. గాలి పీల్చడం కూడా ఇబ్బందిగా మారింది. తన సమస్యపై ఇంటర్నెట్లో చాలా వెతికింది. అయినా లాభం లేకుండా పోయింది. ఇదే సమయంలో తాను 20 పౌండ్లు బరువు తగ్గిందని తెలిసి బాధపడింది. ఆ సమయంలో ఎక్స్రే రిపోర్ట్ వచ్చింది. వెంటనే డాక్టర్ని కలవాలని, సిటీ స్కాన్ చేయించుకోవాలని కోరారు. డాక్టర్ని కలిసిన తర్వాత ఆమెకు తెలిసిందేంటంటే ఇండస్ట్రియల్ లంగ్ డిసీజ్, ఇడియోపాథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ ఏర్పడిందన్నారు. దీంతో మరణానికి చేరువయ్యే అవకాశాలున్నట్లు డాక్టర్లు ఆమెకు చెప్పారు. దీంతో ఆమె తన కుమార్తెతో కలిసి న్యూయార్క్ చేరుకొని సిటీ స్కాన్ చేయించుకుని రేడియాలజిస్ట్ను కలుసుకున్నారు. ఆపై పల్మనాలజిస్ట్తో పరీక్ష చేయించుకున్నారు. డాక్టర్, మీరు పక్షులను పెంచుతారా అని అడిగారు. అందుకు ఆమె, అవును, పావురాన్ని పెంచుతున్నా అంది. వాటి ఆహారం, నీళ్లు పెట్టడంతో పాటు శుభ్రం కూడా చేస్తారా అని డాక్టర్కి ఎస్ అని చెప్పారు. అవన్నీ మీ బెడ్రూమ్ కిటికీల దగ్గరికి వస్తాయా అని డాక్టర్ అడిగారు. నిరభ్యంతరంగా వస్తాయన్నారు. డాక్టర్ ఆ మహిళకు ప్రెడ్నిసోన్ ఇచ్చారు. దీంతో ఆమెకు చాలా రిలీఫ్గా అనిపించింది. కొద్ది రోజులు మందులు వాడగానే ఆమె తిరిగి ఆరోగ్యాన్ని పొందింది. అంతేకాదు, వెన్నుముక ఆపరేషన్ కూడా జరిగింది. ఇప్పుడు ఆమె తన పెంపుడు కుక్కతో వాకింగ్కి వెళ్ళగలుగుతోంది. దూరం నుంచే పక్షుల కిలకిలా రావాలను విని ఆనందించగలుగుతోంది. ఇంతకీ ఆ మహిళకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసా? అలర్జీతో కూడిన హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్. సౌత్ ఇండియా యాక్ట్రెస్ మీనా భర్త కూడా ఇటువంటి వ్యాధితోనే మరణించారు. దీంతో హైదరాబాద్లో పావురాల నుంచి రక్షణ కోసం అనేక గేటెడ్ కమ్యూనిటీల్లో అపార్ట్మెంట్లను నెట్తో కప్పి ఉంచడం మనం చూస్తున్నాం.